రైట్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రార్థన జయములు అనే పుస్తకంలో మనం ఉన్నాము. మరి బీవింగ్టన్ గారికి భయంకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ కూడా వెళ్ళకుండా వారు ప్రార్థనలు చేసి దేవుడు వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. గొప్ప ఉజ్జీవము, గొప్ప ఆత్మకార్యం వారి పట్ల జరిగింది. అంతకుముందు కూడా ఆయన రూమ్ సాఫ్ చేస్తూ ఉంటే పడిపోయినప్పుడు రిప్స్ ఇరిగిపోయినాయి. 4 రిప్స్ ఇరిగిపోతే కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా 9 days చాలా భయంకరమైన బాధ అనుభవించి కూడా దేవుని మీద విశ్వాసం పెట్టడం బట్టి ఆయనకున్న వ్యాధి ఆ రిప్స్ ఆటోమేటిక్ అంటుకోవటం వాళ్ళు మంచిగా అయిపోయారు. హల్లెలూయా. ఈరోజు మరి ఆయన పరిచర్యలో ఇంకా మనం చూద్దాము. దేవుని బిడ్డలకి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు చాలా విషయాల మీద అధికారం ఇస్తాడు. ఇదే మాట మనకి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది. జయించు వారిని నేను మనుషుల మీద అధికారం ఇస్తా అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే జయించే తత్వం ఉంటారో, సహించి భరించే తత్వం ఉంటారో వాళ్ళకి దేవుడు చాలా శక్తి ఇస్తాడు. చాలా విషయాల మీద అథారిటీ అనేది వాళ్ళకు వస్తుంది. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ బీవింగ్టన్ గారి నుంచి మనం ఆలోచిస్తే ఆయనకు భయంకరమైన శ్రమ, భయంకరమైన రోగం, ఆ శోధన, ఆ శ్రమల్లో ఆయన భయపడకుండా, డైవర్ట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా దేవుని మీదనే ఆనుకొని ఉన్నాడు. దానివల్ల ఏమైపోయిందంటే ఆయనకి దేవుని ఒక బలమైన కార్యాలు జరిగినాయి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యాలు ఎప్పుడు చేస్తాడు అంటే మనం ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు చేస్తాడు. ఒక్కొక్కసారి మనం ఆయన మీద ఆధారపడినప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోతాయి, జీవితమే పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ దేవుడు ఒక టైం వచ్చినప్పుడు అన్నీ కూడా రీపే చేస్తాడు. యోబు గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. ఏం లేదు ఆయన దగ్గర. ఆరోగ్యం పోయింది, ధనము పోయింది, ఘనత పోయింది, పేరు ప్రఖ్యాతులు పోయినాయి, కన్న బిడ్డలు చనిపోయారు, ఉన్న భార్య కూడా వెళ్ళిపోయింది. కానీ ఆయన దేవుని మాత్రం వదలకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు ఏమైంది? పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఇచ్చిండు. అదే భార్య ద్వారా మళ్ళీ 10 మంది పిల్లల్ని కన్నాడు. పోయినదంతా కూడా దేవుడు డబల్ ఇచ్చిండు అనమాట. అట్లనే మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మన జీవితాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు అలా ఉన్నారు, నేను లేను అన్నప్పుడు మన మైండ్ పాడైపోతుంది. నాకు చాలాసార్లు అనిపించింది అట్లా. అయితే మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఎవరినైతే కంపేర్ చేస్తామో వాళ్ళకంటే దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు గరీబ్గా ఉండాలి, పూర్గా ఉండాలి, అన్నీ పోగొట్టుకునే వారి లెక్కన ఉండాలి, ఎప్పుడు వేరే వ్యక్తుల మీద ఆధారపడాలి అన్నది దేవుని చిత్తం కాదు. దేవుడు ఖచ్చితంగా అందరినీ దీవిస్తాడు, అందరినీ పై స్థానానికి తీసుకొని పోతాడు. కానీ దానికి ఒక టైం పడుతుంది. ఆ టైం వరకు మనకు అనేక పాఠాలు నేర్పిస్తాడు. ఇక్కడ బీవింగ్టన్ గారిని కూడా దేవుడు అనేక పాఠాలు నేర్పించి ఆయన సేవలో వాడుకున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఇంకో శీర్షిక ఉంది, మనం విందాం. 7 వారముల బలమైన ఉజ్జీవం. ఇక్కడ ఆశ్చర్యకరమైన 7 వారములు సేవ దేవుడిచ్చాను. ఒక ప్రసంగం కూడా చేయలేదు. రేయింబవలు ప్రార్థన, విజ్ఞాపన, నిట్టూర్పులకు దేవుని గోజాడుటే ఇక్కడున్న 300 మంది సంఘ సభ్యుల నిమిత్తమై దేవుని సింహాసనము ప్రార్థనలో సమీపించితిరి. ఈ 7 వారములు ప్రజలు రక్షణ పొందునేయుండిరి. కొందరు రక్షణ పొంది వెళ్ళి వారి స్నేహితులు తమ బండ్లలో తెచ్చిరి. వారు తమ భోజన సామగ్రి ఆవులతో పాటు దిగిరి. రక్షణ పొంది పరిశుద్ధపరచబడే వరకు అక్కడే బస చేసిరి. అటు పిమ్మట వెళ్ళి మరికొందరిని తీసుకొని వచ్చారు. ఈ రీతిగా 7 వారములు గడిచినవి. దినమునకు ఒక పూటే భోజనం చేసేవారం. కానీ రోజంతా వంట గదిలో పని జరుగుచుండేది. అంటే జనసంఖ్య అంత పెద్దదన్నమాట. నా హృదయం ఎంత భారంతో నిండిపోయిందంటే ప్రార్థనలో సాష్టాంగపడి లేవలేకపోతుంది. కొన్నిసార్లు ప్రజలు వచ్చి నా నోటిలో భోజనం పెట్టి తినిపించేవారు. 400 మంది రక్షణ పొందిరి. ఒకే సమయాన కొందరు ప్రార్థన చేయుచుండిరి, కొందరు పశ్చాత్తాపంతో ఏడ్చుచుండేరి, కొందరు సాక్ష్యం ఇచ్చుచుండేరి, మనస్సాక్షిని సరిచేసుకొని చుండేరి. కానీ అంత క్రమంగా జరుగుచుండెను. నేనైతే అట్లే ప్రార్థనలో సాష్టాంగపడి ఏడ్చుచుంటిని.
నా కండ్ల నుండి కన్నీరు ధారాళముగా ప్రవహించుచుండెను. ఇటువంటి ఆత్మక్రియలను నేను ఇంతకు మునుపెన్నడూ చూడలేదు. జిమ్ భార్య సరైన మారుమనసు లేకుండా పురుషుల విధానం గట్టి కేకలతో సాక్ష్యమిచ్చే మనిషట. ఇప్పుడైతే దేవుని శక్తి ప్రభావం కింద 60 గంటలు గడిపిన తర్వాత మిగుల సాధువైన వ్యక్తిగా మారాను. 11 ఏళ్ల బాలిక వలె మృదువుగా ప్రవర్తించు మొదలుపెట్టాను. మునుపు వదరబోతట, కానీ ఇప్పుడైతే మెల్లగా ఏడ్చుచు ఇటు అటు నడుచుచుండగా నోట ఒక మాట రాలేదు. అప్పటి నుండి తన జీవితంలో రక్షణ అంటే ఏమిటో క్రియాపూర్వకంగా చూపించెను. ఈ జిమ్ దంపతులు ఇరువురు పరిశుద్ధపరచబడిరి. వారి గ్రామంలోని మరొక బోధకుడు, ఆయన భార్య, వారి గుడిలోని వారే కాక ఇతరులు అనేకులు పరిశుద్ధపరచబడిరి. దేవుని మాటలకు లోబడి వాటి ప్రకారం నడిచిన ఎడల ఎంత విస్తారమైన ఆత్మ పంట చూడగలమో గమనించండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ అయ్యగారి సాక్ష్యం వింటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒక 7 రోజులు 7 వారాలు ప్రార్థన పెట్టాడు. 7 వారాలు అంటే ఒక 49 డేస్, ఒక 50 డేస్ ప్రార్థన పెట్టాడు. ఈ ప్రార్థనలో ఎక్కువగా ప్రసంగం చేయలేదు, కానీ ఎక్కువగా ప్రార్థనలో కూర్చోబెట్టిండు. ప్రార్థన 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 ప్రార్థన. ఆ ప్రార్థనలో విజ్ఞాపన అంటే ఎక్కువసేపు దేవుని గోజాడటం, నిట్టూర్పు, చాలా బాధతో చాలా వేదనతో అడగటం. అయ్యా 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 నువ్వు చేయకపోతే అంటే ప్రేయర్స్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, నిట్టూర్పు వేరు, కృతజ్ఞాస్తుతులు చెల్లించడం వేరు. ఇదంతా కూడా ప్రేయర్లో కొన్ని సెట్స్ అన్నమాట, కొన్ని సెక్షన్స్ అన్నమాట. అట్లా భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఒక పరిశుద్ధాత్మ ఆ ప్రార్థన చేసి వారందరి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు రోజుకు ఒకటే పూట భోజనం చేసేటోళ్ళు, కానీ భారం కలిగి ప్రార్థన చేసేటోళ్ళు. ఎక్కువ మంది ఏం చేసేవాళ్ళంటే మరి వాళ్ళ పాపాలు ఒప్పుకోవటం, మళ్ళీ వాళ్ళు సాక్ష్యాలు చెప్పటం, వేరే వాళ్ళు ఏడవటం, వేరే వాళ్ళ గురించి తెలుసు. ఇదే ఒక పెద్ద పరలోక రాజ్యంలో జరిగినట్టు సిట్యువేషన్ అక్కడ కనబడుతుంది. నేనైతే సాగిలపడి నిట్టూర్పు విడుస్తూ కన్నీరు గారుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా భూమి మీద ఏం చేసిందంటే నిట్టూర్పు విడిచిండు. ఒక పేషెంట్ని బాగు చేసే టైంలో ఆయన ఆకాశాన్ని చూసి చాలా బాధ, చాలా వేదన పడి ఆయన నిట్టూర్పు చాలా భారంతో ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ పేషెంట్ బాగా అయిపోయాడు. అంటే ప్రార్థనలో దేవుని ప్రియమైన వాళ్ళరా, మన మీద జనరల్గా స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రం అది చేసేది వేరు, భారం కలిగి చేసేది వేరు. ఆ భారంలో దేవుని గోజాడటం వేరు. ప్రార్థన దేవుని మార్చదు, కానీ ప్రార్థన మనిషిని మారుస్తుంది. హల్లెలూయా. కొన్ని వందల వేల మంది వ్యక్తులను ఈయన ఏం చేయలేడు, పెద్దగా ప్రసంగం చెప్పలేడు, ఏం చేయలేడు, బతిమలాడు, ఓన్లీ ప్రార్థన చేసాడు. ఈయననే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఇలాంటిది ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదు. నేను ముందే చెప్పిన మీకు, ఈయనకి ఈ రోగం వచ్చింది, మరణ అవస్థకు వెళ్ళిపోయాడు, కళ్ళు మూసుకోబోతున్నాయి, అందరు చెప్తున్నారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. ఈయన హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడే చేస్తాడు అని నమ్మాడు. దేవుడు నన్ను స్వస్థపరచాడు. ఈయన లైఫ్ తర్వాత టర్న్ అవుతుందని చెప్పాను. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనము ఫుల్ డ్రై అయిపోతాం, ఫుల్ కోల్పోతాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే ఆధారపడతామో వాళ్ళే రివర్స్ అయిపోతారు. పరిస్థితి అంతా కింద మీద అయిపోతుంది. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకు బ్రతకాలి, నా బతికింతే కదా, నన్ను అందరు వాడుకునేటోళ్ళే కదా, నన్ను అభిమానించేటోళ్ళు ఎవరు లేరు, కనీసం ఇట్లా ఎన్నో వస్తాయి. దేవుని ప్రియమైన వారలారా, అలాంటి స్టేజ్ కానీ వస్తే తర్వాత బ్రైట్ ఫ్యూచర్ వస్తుంది. కానీ చాలామంది అలాంటి డ్రై సిట్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని క్లోజ్ చేసుకుంటారు. దేవుడు కొన్ని విషయాలు మనకు అక్కడి వరకు తీసుకుపోతాడు. అంటే మనుషులు ఈ విధంగా బాధపడుతున్నారు, లోకంలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు విడుదల చేయాలి, వాళ్ళకు నువ్వు నా గురించి చెప్పాలి అని చెప్పి దేవుడు మనకి కొన్ని సిట్యువేషన్ గుండా తీసుకొని పోతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ ఆ మీటింగ్లో ఒకటే పూట భోజనం చేసేటోళ్ళంట. ఒకటే పూట భోజనం, మిగతా అంతా ప్రేయర్. ఏం ప్రేయరు? ఏది పడితే అది ప్రేయర్.
ప్రేయరు కన్నీరు గార్చటం, ప్రేయరు కన్నీరు గార్చటం. మనం కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ కానీ మనం మెయింటైన్ చేస్తే రోజుకు 1 గంట 2 గంటలు 3 గంటలు మనం కానీ ప్రార్థనలో వెళ్ళగలిగి దేవుని దగ్గర కన్నీరు కార్చి కార్చి లైఫ్లో చాలా గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు, మనం ఎప్పుడు ఊహించని అద్భుతాలు ఆశ్చర్యకాలు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే అది మనం నమ్మాలన్నమాట. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి నమ్మాలి. ప్రేయర్లో చాలా రకాలు ఉంటాయి. మనం నార్మల్ ప్రేయర్ చేసాము, దానికి ఆన్సర్ రాలే, విజ్ఞాపన ప్రార్థనలో వెళ్ళాలి, దానికి కూడా ఆన్సర్ రాలే, దేవుని గోజాడటంలో వెళ్ళిపోవాలి, బతిమలాడాలి. ఒకటే అంశం పట్టుకొని ప్రభా విడుదల విడుదల విడుదల, ఇంకా వేరేది ఏం లేదు, విడుదల విడుదల, కళ్ళు మూసిన కళ్ళు చేసిన విడుదల, లేకపోతే నాకు ఈ సహాయం చేయి, ఈ సహాయం చేయి, ఈ సహాయం చేయి, ఇంకా నేను ఎన్ని రోజులు చేయాలా ప్రభా, ఇంకా ఎక్కువ బాధతో వేదనతో చేసినప్పుడు ఆ ప్రేయర్ మనల్ని మారుస్తుంది. ఆ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక సన్నిధి వస్తుంది. ఆ దేవుని ఒక సన్నిధి మనలో వస్తుంది. మనం మారి అనేకులను మారుస్తాం. ఈయన పరిచర్యలో అదే జరిగింది. అనేక మంది మారిన తర్వాత వాళ్ళు పోయి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారంట. వాళ్ళు ఆవులతో సహా వచ్చిరంట. హల్లెలూయా. చూడండి, అంటే అక్కడ ఉండి తిని ఆడనే ఉండటానికి వాళ్ళ పశువులను కూడా తెచ్చుకున్నారు. అంటే పరలోకపు మహిమ, పరలోకపు సన్నిధి అక్కడ కనబడ్డది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ప్రజలను ఆటంకాలన్నీ తీసేస్తుంది. ప్రార్థన ఎలాంటి వ్యక్తులనన్నా దేవుణ్ణి నడిపించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రార్థన దేవుని ఒక మహిమను ఈ లోకంలో తీసుకొస్తుంది. ప్రార్థన మనల్ని మారుస్తుంది, మనకున్న వ్యవస్థను మారుస్తుంది, మనకున్న ఇబ్బందులను తీసేస్తుంది, మనని ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఈ యొక్క చిన్న లాజిక్ తెలియక చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, యేసుప్రభు సిలువను ధరిస్తున్నారు, యేసుప్రభు ఫోటోని ఇంట్లో పెడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో మారు మనసు ఉండదు. మీరు చూడండి, కావాలంటే యేసుప్రభు బొమ్మలు మనం అస్సలు పెట్టుకోవద్దు. మీరు యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నామంటే సైతాన్ని పెట్టుకున్నట్టు. సిలువ కూడా పెట్టద్దు, ఓన్లీ దేవుని వాక్యమే పెట్టాలి. హల్లెలూయా. చర్చెస్లో పోతుంటే కొన్ని యేసుప్రభు బొమ్మలు కనబడతాయి, అది కరెక్ట్ చర్చ్ కానే కాదు. యేసుప్రభు బొమ్మ పెట్టినామంటే అయిపోయినట్టే ఇంకా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మెయిన్ ప్రేయర్ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ప్రేయర్ ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. ప్రేయరు చాలా గొప్ప కార్యాలు ఈ లోకంలో జరిగేటట్టు చేస్తుంది. ఎవరైతే ప్రార్థన మీద ఆధారపడతాడో, ఎవరైతే ప్రార్థన కొరకు జీవిస్తారో, ఎవరైతే ప్రార్థన కొరకు ఏదైనా చేయాలని చెప్పి తనలాడతారో, దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రేయర్ని మనం ఎప్పుడు వదలొద్దు. మరి నేను ఎన్నో రోజుల నుంచి ప్రేయర్ గురించి చెప్తున్నాను, 1-2 నెలల నుంచి చెప్తున్నాను. మరి మీరెంత ప్రేయర్లో ఉంటున్నారో ఇంపార్టెంట్. హల్లెలూయా. దాన్ని మీరు వాడుకుంటే మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. చాలా పై స్థానానికి ప్రార్థన అనేది మనం తీసుకొని పోతుంది. మనకుంటే సమస్యలు, మనకుంటే కష్టాలు, మనకుంటే వేదనలు, కానీ అవి ముగింపు కాదు. ప్రార్థన ద్వారానే ముగింపు వస్తుంది. అంటే దేవుడు ఇక్కడ మనతో బలంగా ప్రార్థన అని మాట్లాడుతుందంటే, మన జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బలమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే, బలమైన ప్రార్థన విజ్ఞాపనల ద్వారానే జరుగుతాయి. హల్లెలూయా. ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి. తర్వాత చూద్దాము. నిజమైన స్వార్థహితమైన విశ్వాస ప్రార్థన గొప్ప కదలికను తెచ్చును. చూడండి, ఆయన చెప్తున్నాడు, నిజమైన స్వార్థరహితమైన విశ్వాస ప్రార్థన గొప్ప కదలికను తెచ్చును. అది నిజం. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మనసులో నమ్మాలి, నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఎట్లయినా ఆన్సర్ వస్తుంది బ్రదర్ అనేది మనకు ఉండాలి. మనకు లేకపోతే ఆ పని జరగదు. అవుతుందో కాదంటే అస్సలు జరగదు. టైం పట్టచ్చేమో, కానీ ప్రేయర్ని మాత్రం మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఏమి బోధించుచున్నామో
దానిని మనము నమ్మవలెను. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏది బోధించుచున్నామో అది మనము నమ్మవలెను. యేసు ప్రభు మాటలు బైబిల్లో రాయబడి ఉన్నవే కానీ ఆయన అర్థం వేరే వేరే అన్నాడు ఒక తండ్రి. అది విని ఒక చిన్న పాప, మరైతే ఆయన మాటల యొక్క నిజమైన అర్థం బైబిల్లో ఎందుకు రాయలేదు అందట. ఆ చిన్న పిల్లది ఎంత చక్కని గ్రహింపు చూడండి. కెంటకీ రాష్ట్రంలో లెక్సింగ్టన్ అనే స్థలంలో 8 ఏండ్లుగా పడక పట్టిన ఒక స్త్రీ దేవుడు తక్షణమే స్వస్థపరచెను. ఆమె లేచి గుడికి నడిచి వచ్చెను. కానీ ఆ రోజు వేదికపై నుండి బోధకుడు ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేసిన ఆయన ప్రభు జవాబు ఇచ్చినప్పుడు నమ్మలేదు. అంటే ఆయన ప్రార్థించినప్పుడు తాను నమ్మునటువంటి ప్రార్థన చేశాడనమాట. ఇందాక మనము లెక్సింగ్టన్ అనే దేశం కోసం ప్రేయర్ చేసినాం. అదే దేశంలో జరిగిన ఇక్కడ సంఘటన అయ్యగారు రాశారు. హల్లెలూయా. అంటే అక్కడ ఒక చర్చిలో ఆ పాస్టర్ స్వస్థత గురించి నమ్మలేదు, ప్రేయర్ గురించి నమ్మాడు. ప్రేయర్ అని చెప్పాడు. ఆమె ప్రార్థన చేసుకుంటే దేవుడే ఆ చాలా భయంకరమైన పేషెంట్ని ఏం చేసిండంటే బాగుపరిచాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, కొంతమంది దైవజనులను మనం చూస్తే వాళ్ళు స్వస్థతకు విరుద్ధంగా వాళ్ళు మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు, దేవుడు అవి కొన్ని వాళ్ళకి ఇవ్వలేడు. అట్లా అని చెప్పి దేవుని ఒక ఆత్మ వారి లోపల లేదని కాదు, వారి లోపల కూడా దేవుని ఒక ఆత్మ ఉంటుంది. వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్మరు, కానీ ప్రార్థన అయితే ఎవరైనా నమ్ముతారు. అయితే వాళ్ళు ఏది చెప్పినా చెప్పకపోయినా మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీద మనం రియల్గా నమ్మకం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేయర్కి జవాబు వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకండి, వాటిని చూసి పారిపోకండి, ఇక అయిపోయిందిలే మా జీవితం అని చెప్పి అనుకోకండి. వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒక శ్రమ, ఒక భయంకరమైన వేదన, ఒక తీరని సమస్య వచ్చినప్పుడు దేవుని ఒక కార్యాలు భయంకరంగా జరుగుతాయని చెప్పి నమ్మాలి. మరి ఈయన జీవితంలో, అయ్యగారి జీవితంలో కూడా మనం చూస్తే భయంకరమైన శ్రమ, భయంకరమైన వేదన, దిక్కుతోచని స్థితి, అయిపోయిండు, ఇంకేముంది, చచ్చిపోయారు, ఎవ్వరు సపోర్ట్ లేరు, భార్య పిల్లలు లేరు, ఉన్నోళ్ళేమో నువ్వు తప్పు చేసినట్టు చూస్తున్నారు, ఈయన చేస్తుంది కరెక్టు కానీ అక్కడ ఏమో పని జరుగుతుంది. చివరి విషయంలో దేవుడు అతన్ని లేపాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం నమ్ముకున్న వాళ్ళందరూ మనకు ఎగనెస్ట్గా అయిపోతారు. మనం నమ్మిన వాళ్ళందరూ కూడా మన మీద బురద జల్లుతారు. హల్లెలూయా. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనం నమ్మిండు, ఆయన మన పక్షాన ఉన్నాడు, మనతో ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు, నువ్వు వాళ్ళ మీద ఆధారపడతావా, ఆయన మీద ఆధారపడతావా, వాళ్ళు చేయగలుగుతారా, నేనేం చేయగలుగుతా అని చెప్పి చూస్తూ ఉంటాడు. బీవింగ్టన్ గారి జీవితం కూడా అదే జరిగింది. ఆయన ప్రభువు మీదనే నమ్మకం పెట్టాడు. దానివల్ల ఏమైందంటే ప్రభువు తన బిడ్డల్ని, తన దాసులను, తన బిడ్డని ఎప్పుడు కూడా సిగ్గుపరచాడు. ఎప్పుడు కూడా దేవుడు ఫలానా వ్యక్తి దేవుడిని నమ్ముకొని వచ్చిన తర్వాత ఆయన ఆగమైపోయిండు, ఆయన పరిస్థితి ఇట్లా అయిపోయింది, మనకు బైబిల్లో కనబడదు, చరిత్రలో కూడా కనబడదు. అంటే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా కాపాడుకుంటాడు. మనం ఏంటంటే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని తీరని బాధ వచ్చినప్పుడు విశ్వాసంలో మనం కోల్పోతాం. దేవుడు కూడా చేయడు బ్రదర్, అయిపోయింది, అసలు దేవుడే లేడు, దేవుని వల్ల ఏం జరుగుతుంది. ఇలాంటి దైవజనుల పుస్తకాలు మనం కానీ చదివినప్పుడు మనకంటే ఎక్కువ కష్టాలు వాళ్ళకు వచ్చినాయి కదా, వాళ్ళు నిలబడ్డారు కదా అని చెప్పి మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే ఈ సబ్జెక్టు ఇక్కడ తీసుకొని వచ్చాను. రైట్, ఇంకా మనం సబ్జెక్ట్లోకి పోదాం. ఓయో ప్రాంతంలో నా అలవాటు ప్రకారం పొదలలోనికి ఏకాంతంగా వెళ్ళి బిగ్గరగా ప్రార్థించుచుంటుంది. ఇది ఒక గొప్ప అద్భుతమైన అంశం. మనం ప్రార్థన చేసేటప్పుడు అరుచుకుంటా పెద్ద బిగ్గరగా చేయాలి, భాషలో గట్టిగా మాట్లాడాలి, విపరీతమైన స్ట్రెంత్ వస్తుంది మనకి. ఒక 2 రోజులు 3 రోజులు మన మీద ఒక బలమైన శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈయన సక్సెస్ సీక్రెట్ ఇక్కడ చెప్తున్నాడు. ఈయన ఎక్కువగా కొన్ని పొదల్లో వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి భారం కలిగి ప్రార్థన చేసేటోడు. ప్రతి వ్యక్తికి ఏకాంత ప్రార్థన చాలా ఇంపార్టెంట్.
మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చేస్తాం? కాన్ఫరెన్స్ ప్రేయర్ ఉండాలి, దాంట్లో శాంసన్ బ్రదర్ అనే పిచ్చోడు అంశం ఇవ్వాలి, అప్పుడు దానికోసం ప్రేయర్ చేస్తాం. అట్లా కాదు, ఏకాంత ప్రార్థన ఉండాలి. మీ అందరికీ గంట లింక్ ప్రేయర్ చెప్పాను, అదో సంవత్సరం నుంచి నడిపిస్తున్నాను. దానికి మళ్ళీ నేను చెప్పాలి, మళ్ళీ మీకు పేరు ఇవ్వాలి, దానికి మీకు వల్ల అయితే చేస్తారు, లేకపోతే లేదు. కొంతమంది ప్రబుద్ధులు ఏం చెప్తారంటే, నువ్వు చెప్తలేవు అందుకే నేను చేస్తలే అంటారు. నేను ఆ రోజే చేయమని చెప్పాను. ఇంకా కొంతమంది ఏం సాక్ష్యం చెప్తారు, బ్రదర్ ప్రేయర్ చేస్తే చాలా బాగా అనిపించింది, నెక్స్ట్ డే నుంచి కూడా దాన్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ డే అసలు చేయరు, ఇక చేయరు, ఇంకా అది లైఫ్లో కనబడదు. మళ్ళీ నేను వచ్చి లింక్ ప్రేయర్ చేయండి అమ్మా అని చెప్పి ఒక టైం ఇస్తే అప్పుడు చేస్తారు. అది కాదు, మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి లింక్ ప్రేయర్ అనేది. ఫోన్లో ఒక సెట్టింగ్ పెట్టుకోవాలి, రిమైండర్. ఆ రిమైండర్ వస్తుంది, అది అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకు ఎప్పుడైనా కానీ అది రిమైండర్ రాగానే, అలారం రాగానే లేచి ఏకాంత ప్రార్థనలో వెళ్ళిపోవాలి. అట్లా అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత ఫోన్ అవసరం లేదు, ఫోన్కి ముందే నీకు మెలకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు 24 గంటల్లో గంట సేపు ఏకాంత ప్రార్థనలో నేను చెయ్యాలి అని చెప్పి మన ఇంట్లో ఏదో ఒక కార్నర్, ఏదో ఒక మూల, ఆ మూల మంచి సాఫ్ చేసుకొని ఆ మూలలో కూర్చొని ప్రభుతో మాట్లాడుకోవటం. ఆ ఏకాంత ప్రార్థన కూడా ఎట్లా చేయాలి? సైలెంట్గా ఉండి చేస్తే మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతావు, డైవర్ట్ అయిపోతావు. కనీసం నీకు వినిపించేటట్టు ప్రేయర్ చేయాలి. చాలా మంచి డీప్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత ఆ ప్లేస్లో తరచుగా దేవుని ఒక ఆత్మ వస్తుంటుంది. ఆ టైంకి దేవుని ఒక ఆత్మ చాడ నిలబడుతుంది, మనను ఆవరించడానికి, మనతో మాట్లాడటానికి, ఇంకా మంచి గొప్ప ప్రార్థన మన లోపల చేయటానికి దేవుడు మనని ఒక సూపర్ మ్యాన్, ఒక శక్తి మ్యాన్ లెక్క తయారు చేయాలని అనుకుంటున్నాడు. దానికి ఏంది అంటే మనము మన సమయం దేవునికి ఇవ్వాలంతే. హల్లెలూయా. అది ఒక నిర్జన ప్రదేశము. అక్కడికి దగ్గరలోనున్న పిచ్చాసుపత్రి నుండి ఒక రోగి పారిపోయినట. అతన్ని పట్టుకుని వస్తే బహుమానం ఇచ్చేదానని ప్రచురించబడినట. అతన్ని వెతుకుచున్న 2 వ్యక్తులు ఆ పొదలలో నా ప్రార్థన శబ్దం విని వచ్చి చూచేది. పిచ్చివాడు దొరకనని వెళ్ళి త్రాళ్ళు, గొలుసులు, బండ్లు తెచ్చుటకు వెళ్ళిరి. అంతలో నేను ప్రార్థన ముగించి నాకు ఆతిథ్యం ఇచ్చుచున్న వారి ఇంటికి వెళ్ళిపోతుంది. 7 పురుషులు 3 బండ్లతో వారు నా కొరకు వెతికి దగ్గరగా ఉన్న ఈ ఇంటి తలుపు తట్టి, ఈ తోటలో ఒక పిచ్చివాడిని చూచితిరా అని ఇంటామని అడిగిరి. అతని ఆకారం వర్ణించగా అది బీవింగ్టన్ గారి అని గుర్తించి నన్ను పిలిచాను. వారిలో ఆఫీసర్ 2 నా కూటములకు వచ్చిన వారే. అందరూ నవ్వి వెళ్ళిపోయారు. కానీ బహుమానం కొరకు ఎదురు చూచిన వారు చాలా నిరాశ చెందిరి. మన ప్రార్థన గొప్ప కదలికను తేవలను. మనము అర్ధసహితమైన ప్రార్థన చేయవలను. టైలర్ అను ఒక భక్తుడు ఆఫ్రికా కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేయుచుండగా దేవుడు ఆయనను పెట్టెలు సర్దుకొని ఆఫ్రికా సేవకు బయలుదేరమనెను. టైలర్ గారి ప్రార్థన ఆయనను స్వదేశం నుండి ఆఫ్రికాకు చేర్చెను. నా ప్రార్థన పిచ్చాసుపత్రి నుండి 5 ఆఫీసర్లను నా దగ్గరికి జర ఈడ్చుకొని వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి మాటలు రాసిండో చూడండి. ఈయన ఒక పొదలో ఉండి ప్రార్థన చేస్తే దాని పక్కన ఒక పిచ్చి ఆసుపత్రి ఉండే, మెంటల్ హాస్పిటల్. ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక ఆమె పారిపోయింది. పారిపోతే ఒక ఆయన పారిపోతే ఆయనను పట్టుకున్న వారికి డబ్బులు ఇస్తాము, గిఫ్ట్ ఇస్తామని చెప్తే చాలామంది వెతుకుతున్నారు. అప్పుడు సారు ప్రార్థన చేసుకుంటుండు, గట్టిగా అరుస్తూ ప్రేయర్ చేస్తుండు. వాళ్ళు దూరం నుంచి చూసి పిచ్చోడు దొరికిండని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ వెతికి అక్కడ దగ్గర ఉన్న ఇంటికి పోతే అన్ని రూపురేఖలు చెప్తే అది బీవింగ్టన్ గారు అని తెలిసింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న 2 ఆఫీసర్స్ ఈయన మీటింగ్కి వచ్చినవారు, వాళ్ళందరూ నవ్వుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. దాన్ని ఎంత మంచిగా ఈయన యాడ్ చేస్తున్నా చూడండి. ఒక గొప్ప ప్రార్థన కదలికను తేవాలను అంటున్నాడు. అంటే భారం కలిగి ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన కదలిక వస్తుంది. టైలర్ అని చెప్పి ఒక వ్యక్తి ఆఫ్రికా ప్రాంతం కోసం ప్రార్థన చేసేటోడు. ప్రార్థన చేయంగా దేవుడు ఏం చేసిండంటే, నువ్వు ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పిండు.
ఈయన ఈయన మొత్తం పెట్టె గిట్ట అన్నీ సదురుకొని దేశం కాని దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ సేవలో సక్సెస్ అయ్యిండు. అక్కడ సేవ జరిగింది, అనేక మంది రక్షింపబడ్డారు. ఈయన ప్రార్థన అక్కడున్న కొంతమందిని సెలెక్ట్ చేసింది, అక్కడున్న కొంతమందికి విడుదలనిచ్చింది. మనం ఈరోజు కొన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మన ఇంట్లోకి వెళ్ళి ఎవరో ఒకరు ఈ దేశాలకి వెళ్తారనమాట. భవిష్యత్తులో అయినా మన పిల్లలు ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంటే మనం ఒక దేశం కోసం ప్రార్థన చేస్తున్నాము అంటే ఆ దేశంలో దేవుడు స్థలాలు ఓపెన్ చేస్తుండు, బంధకుల్లో ఉన్నవాడిని విడుదల చేస్తుండు. మన ప్రార్థనకు ఏమవుతుందో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇగో నువ్వు పలానా టైంకి నువ్వు ప్రేయర్ చేసినావు కదా, ఇక రిజల్ట్ వచ్చిందని దేవుడు చూపిస్తాడు. అప్పుడు పిచ్చోళం అయిపోతాం మనం, ఫిట్స్ వచ్చినట్టు అవుతుంది. అరే నా ప్రార్థనకి ఇంత గొప్ప అద్భుతం జరిగిందా అని. ఇదే సైతాన్ చేయనీకి ఇవ్వడు. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, భారతదేశం పటం, భారతదేశ బొమ్మ అయిన ఒక పేపర్ మీద వేసుకొని అది పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, ఈ దేశంలో ప్రజల రక్షణలోనికి రావాలా, ఈ దేశంలో ఉన్న బంధకాలు దిగిపోవాలా, ఈ దేశంలో ఉన్న ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, బాధలతో ఉన్నారు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. వెస్ట్ బెంగాల్లో మొన్న ఒక డాక్టర్, ఆమె జూనియర్ డాక్టర్, మరి ఆమె నైట్ అయిపోయిందని చెప్పి ఒక స్పీకర్ రూమ్లో ఆమె పడుకుంది. ఎవరో వచ్చి ఆమెను మొత్తం పాడు చేసి ఆమె కాళ్ళు చేతులు విరగొట్టి బాడీని మొత్తం కత్తులతో దాడి చేసి ఆమెను చంపేసారు. చాలా ఘోరం. 31 ఇయర్స్ ఉంటాయి అంతే. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి దొరికితే ఆయనకు అడుగుతా, నేను చేసినా నాకు ఉరేసుకోండి అంటున్నాడు ఆయన. అయితే అక్కడంతా వాళ్ళు అనుకుంది ఏంటంటే ఈ ఒక్క వ్యక్తి ఆమెను చంపిండని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే చాలామంది ఆమె మీద దాడి చేసిర్రు అని చెప్పి అర్థమైంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, అలాంటి పరిస్థితి మన దేశంలో జరుగుతుంది. అది న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. వేరే ప్రాంతాల్లో చాలా భయంకరంగా ఇప్పుడు ఏం చేసిరంటే దాన్ని చాలామంది నిరసనలు తెలిపారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. నిన్న రాత్రి ఏం చేసిరంటే ఆ చర్చిలో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఆ పాస్టర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చర్చ్ అంతా నాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మా ఇంటి దగ్గర ఉంటాడు. అంటే మా ఏరియాలో మొత్తం ఇది ఆర్ఎస్ఎస్ ఏరియా అనమాట. ఇక్కడ యేసుప్రభు అంటే పడదు, ఎవరు క్రిస్టియన్స్ కూడా ఉండరు, మొత్తం హిందువులు అనమాట. ఆయన ఈ ఊరు చివరిలో ఆయన ఇందిరమ్మ పథకం ఇల్లులు ఉంటే అక్కడ చిన్న చర్చు, ఆ పథకంకి అంటుకున్న ఇల్లు ఒక చర్చు నడిపించుకుంటున్నాడు. పాపం ఆ బ్రదర్ చిన్న ఏజ్ 35 ఇయర్స్ లోపలనే ఉంటాడు. కంట్లకెళ్ళి రక్తం వస్తుంది, ఫేస్ మీద రక్తం వస్తుంది, తలకాయ పగలగొట్టిరు, అద్దాల వల్ల కొట్టిరు, సస్తా బతికిపోయాడు. హల్లెలూయా. ఇది ఎక్కడో కాదు, మన దేశంలో, మా ఇంటి పక్కనే ఒక 5 నిమిషాలు నడుస్తూ వస్తుంది. అట్లాంటి జరుగుతుందన్నమాట. ఎప్పుడో ఫ్యూచర్లో నాకు కూడా వచ్చే సమస్యలు ఉండొచ్చు. అయితే దేవుని ప్రియమైన వారలారా, మరి ఎట్లా ఆ ప్రజలు తెలియక పాపం అయ్యగారిని కొట్టిర్రు. మరి ఆ ప్రజలకు సత్యం తెలిస్తే ఎంత బాగుంటుంది. వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు భారం కలిగి ఉంటారు. యేసుప్రభుని నమ్ముకోవటం అంటే ఓన్లీ సండే రోజు చర్చికి పోవటమే కాదు. యేసుప్రభుని నమ్ముకోవటం అంటే హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడటమే కాదు. యేసుప్రభుని నమ్ముకున్నాము అని అంటే ఏదో టైం దొరికితే ప్రార్థన చేయటమే కాదు. యేసుప్రభుని నమ్ముకున్నాము అంటే యేసుప్రభు వారి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, యేసుప్రభుతో సహవాసం కలిగి ఉండటం. అది మనం అనుకుంటేనే జరుగుతుంది. మీరు జస్ట్ నేను రోజుకి ఒక 1 అవర్ బ్రదర్ లింక్ ప్రేయర్ చేస్తా, ఏమైనా కానీ అన్నం ఉండని లేకపోని, నిద్ర రాని లేకపోని, ఎంత ఇంపార్టెంట్ పని అని ఉండని, ఆ టైంకి నేను ప్రేయర్లో వెళ్తా, ప్రేయర్ చేయాలంతే అన్న ఒక 21 డేస్ మీరు రెగ్యులర్గా మీరు ఆ 21 డేస్ మీరు ప్రేయర్ చేయగలిగితే, ఆ 21 డేస్ తర్వాత ఆ ప్రేయర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 1 అవర్ ప్రేయరు మీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అది టోటల్ మీ లైఫ్ని చేంజ్ చేసేస్తుంది. టెస్టర్ అనేది ఉంటుంది గ్రీన్ కలర్లో, అది కరెంట్ హోల్లో పెడితే లైట్ వస్తుంది, కరెంట్ ఉందో లేదో అని చెక్ చేస్తాం. అది ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్తో ఎలక్ట్రిసిటీ పాస్ అవటం వల్ల దానికి అయస్కాంతం శక్తి వస్తుంది. అది మామూలుగా ₹1, ₹2 చిక్కలు లేకపోతే ఇనుము ఉంటే కూడా అంటుకుంటుంది.
ఒక ఐరన్కి ఇంకొక ఐరన్ ఎట్లా అంటుకుంటుంది? ఈ ఐరన్ ఎలక్ట్రిసిటీతో, కరెంటుతో మిక్స్ అవుతుంది. అప్పుడు అయస్కాంతం శక్తి అనేది దాంట్లో డెవలప్మెంట్ అవుతుంది. అట్లా తరచుగా ఒక గంట సేపు ప్రార్థనలో, ఏదో ఒక గంట, ఈరోజు నేను ప్రేయర్ చేసినా లేదా అని టిక్ చేసుకోవాలా, రాసుకోవాలంతే. అట్లా కొన్ని రోజులు చేస్తే దేవుని ప్రియమైన వారారా, పరలోకపు మహిమ మీ మీద కనబడుతుంది. మనం చేసే తప్పు ఏంటంటే అదే చేయం. కానీ ఇక్కడ బీవింటన్ గారి గురించి ఆలోచిస్తే, ఈయన ప్రార్థన ఒక 5 మంది పిచ్చి హాస్పిటల్లోని డాక్టర్లని ఈయన దగ్గర తీసుకొని వచ్చింది. ప్రార్థన తీసుకొస్తుంది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఒక బలమైన ఆరా అనేది ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు అక్కడ సిట్యువేషనే చేంజ్ అవుతుంటుంది, లైఫే చేంజ్ అవుతుంటుంది. అరే పలానా వ్యక్తి వచ్చిన తర్వాత మాకు మంచిగా అనిపించింది, ధైర్యం వచ్చింది, అందరు కనెక్ట్ అయిపోతారు. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు భయం అయిపోతాం, మనమే సైలెంట్ అయిపోతాం. వాళ్ళ దగ్గర ఏం బందుకు ఉండదు, వాళ్ళు ఏమి పెద్ద కొట్టేటం లేకుండా నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక ప్రెజెన్స్ అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ బలమైన ఒక శక్తి వారిని కమ్ముకొని ఉంటుంది. హల్లెలూయా. ఇది అందరికీ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ శక్తి ఇంకా అనేక రేట్లు పెరిగిపోతుంది. కాబట్టి ప్రసంగాలు చెప్పటం కంటే కూడా ప్రార్థన చేసే వాళ్ళే కావాలి, ప్రార్థన చేయాలి. మన కాన్ఫరెన్స్లో ఉన్న వారికి అందరికి ఒక పిలుపు ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఒక గంట ప్రార్థనలో గడపండి. దేనికోసం ప్రేయర్ చేస్తారో మీ ఇష్టం, కానీ ప్రేయర్ అయితే చేయాలి. నడుచుకుంటూ కూడా చేయొచ్చు, కూర్చొనైనా చేయొచ్చు. నువ్వు చేసేది నీ చెవులకు వినిపించాలి. అట్లా మీరు చేస్తే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, మీకు ధైర్యం ఇస్తున్నాడు, ప్రతిరోజు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడతాడు, ఇంకా అనేక విషయాలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? దేవునికి మీరు కావాలి. దేవుడు మీకోసం వేచి చూస్తున్నాడు. మీ అంతటా మీరు ఎప్పుడైతే ప్రభు కొరకు నిలబడతారో, మీ అంతటా మీరు నా మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడే దేవుని మీద ఆధారపడతారు, దేవుని ఒక ఆత్మ మీ మీదకి వచ్చి ఆ ఆత్మ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.